ఈ ఒక్క డియోడ్రెంట్ కోసం దాదాపు ₹1,00,000 ఖర్చయినాయి ఇవాళ. ఎందుకో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. నా హనీమూన్ డేస్ని గుర్తు తీసుకొని వచ్చింది ఈ ఫ్రేగ్రెన్స్. సో పొద్దున్నే లేచిన, బండి తీసిన, స్టోర్కి డైరెక్ట్గా వద్దామా అని చెప్పి స్టార్ట్ అయినా. అప్పుడే ఇచ్చాపురం అమృతరావు అని ఒక క్యాండిడేట్ నాకు కాల్ చేసి, స్టాక్ आया रे बाबा, आ जाओ एक बार, तुम कैसनो बनने के बाद बिल्कुल नहीं आ रहे అన్నాడు. అరే వస్తారా భయ్ అని చెప్పి పోతుంటే దారిలో మన ఎవర్ ఫేమస్ స్వప్నలో కాంప్లెక్స్ కనిపించింది. దీని అమ్మ జీవితం, చైల్డ్హుడ్ మెమొరీస్ మొత్తం ఇక్కడనే ఉన్నాయి కదా అని చెప్పి అట్లా ఒక్కసారి స్వప్నలో కాంప్లెక్స్ మొత్తం రౌండ్ వేసిన. అక్కడనే మనకు తెలిసిన ఇంకొక క్యాండిడేట్ రెడీగా ఉండే. పోయినా, మాట్లాడినా, బాగా నచ్చినాయి పర్ఫ్యూమ్స్, డియోస్ మనం దగ్గర. సరే అని చెప్పి నచ్చిన పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ మన కేపీహెచ్బి బాయ్స్ కోసం, స్టోర్ కోసం తీసుకొని వచ్చిన. సరే ఇంకా ఇప్పుడు బండి తీసే డైరెక్ట్ స్టోర్కే పోవాలని ఫిక్స్ అయిపోయినా. కానీ అప్పుడే మన రసూల్ భాయ్ ఫోన్ చేసిండు. భయ్యా अपन का मैन्युफैक्चरिंग है रामगोपाल पेट में है, आ जाओ एक बार, अपन कैसनोवा का जीन्सा बनाते, షర్టా बनाते, టీ షర్టా बनाते అన్నాడు. సరే ఎట్లుందో అని చెప్పి ఒక లుక్ వేసిన. అట్లా పని అయిపోగానే 3:30 అయింది. ఆకలి అయింది. పక్కనే ఉన్న ప్యారడైజ్ పైన ఒక్కొక్కరు ఇచ్చిన లుక్ చూడాలి భయ్యా. ఈడేంది, ఈడి కండవ అయింది, ఈడెక్కడి నుంచి వచ్చిండు అని చెప్పి. 30 సంవత్సరాల ముందు ఈ కండవాళ్ళు కామన్, ఇప్పుడు ఏంటో వెరైటీగా చూస్తా. అంతే కేపీహెచ్బి వచ్చిన మన బాడీ గార్డ్ రెడీగా ఉన్నాడు. కేపీహెచ్బిలో మన రాకీ గార్డ్ వేడు పాపం ఒక స్ట్రే డాగ్. వీనికి 2 సంవత్సరాల ముందు ఒకే ఒకసారి నీళ్లు పోసిన. అప్పటి నుంచి నియత్గా నేనంటే ప్రాణం ఇచ్చేంత పిచ్చితోటి పాపం ఎప్పుడు వెయిట్ చేస్తుంటాడు నా కోసం. ఈ మనిషి పేరు సార్ కేవీ అనుదీప్, ఆథెంటిక్ వైబ్స్. తర్వాత ఒక 2-3 గంటలు మన అనుదీప్ తోటి బాతకాని కొట్టి కేపీహెచ్బి గల్లీలన్నీ ప్రశాంతంగా చల్లగా తిరిగి ఆహా అనుకునే లోపల 10 కొట్టేసింది. 10 కొట్టంగానే స్టాక్ కౌంటింగ్, లేబులింగ్ అంతా అయిపోయింది. దాని తర్వాత రే ఏం వండినవరా రే అంటే మనోడు సార్ చికెన్ అన్నాడు. వీళ్ళకి 80,000 ఫ్రిడ్జ్ ఇస్తే ఆఫ్ చేసుకొని పెట్టుకోరు. ఇమ్రా రే క్యా హో రహా హై, క్యా పకా రహా హై, చికెన్ పార్టీ.